నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ చూపించబోతున్నాను అనమాట. సో ఎందుకు టిఫా స్కాన్ ఇంపార్టెంట్ అంటే టిఫా స్కాన్కి ఎంత కాస్ట్ ఉంటుంది, టిఫా స్కాన్కి బ్లాడర్ ఫుల్గా ఉండాలా, లేటి అంటే జెండర్ ప్రిడిక్షన్ అనమాట. నా టిఫా స్కాన్లో జెండర్ని అయితే ప్రిడిక్ట్ చేద్దాము. వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట. ఎలా వచ్చేసి యాంటీరియర్, అప్పర్, గ్రేడ్ 1 బట్టి మనము జెండర్ అయితే ప్రిడిక్ట్ చేస్తాం కదా. యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్, పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అని చెప్పేసి. యాంటీరియర్ ఉంది, ఈసారి బేబీ గర్ల్ పుడుతుందా బేబీ బాయ్ పుడుతుందా మీకేం. సో ఇక్కడ చూసుకున్నా నాకు బేబీ గర్లే వచ్చిందనమాట. మీన్ కాడకు వచ్చేసరికి వచ్చిందనమాట నాకు ప్రాబ్లం. సో నా బేబీకి అయితే ప్రాబ్లం ఉంది. నా బట్టి కూడా బేబీ జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చండి. అది ఎట్లా హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ చూపించబోతున్నాను అనమాట. సో ఎప్పటి నుంచో అందరు అడుగుతున్నారు కదా, అక్క మీ టిఫా స్కాన్ రిపోర్ట్స్ షేర్ చేయండి అనేసి. సో ఈ రోజు అయితే షేర్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ దీంతో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తానమాట. అదేంటి అంటే టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు, అండ్ టిఫా స్కాన్ అంత ఇంపార్టెంటా, అండ్ టిఫా స్కాన్కి ఎంత కాస్ట్ ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చేసి టిఫా స్కాన్లో జెండర్ తెలుస్తుందా, జెండర్ని ఎలా కనుక్కోవచ్చు, మనం ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా వీడియోకి లైక్ చేయలేదా అయితే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీలాంటి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అందరికీ వీడియో షేర్ అవుతుంది అండ్ ఇంకా నాకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. టిఫా స్కాన్ ఎప్పుడు చేస్తారు అంటే మనకు 5th మంత్లో చేస్తారనమాట. నాకు వచ్చేసి 5th మంత్ ఎండింగ్లో అయితే చేశారు. సో మీ గైనకాలజిస్ట్ మీకు ఎప్పుడు రిఫర్ చేస్తారో అప్పుడైతే మీరు వెళ్ళి చేయించుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎందుకు టిఫా స్కాన్ ఇంపార్టెంట్ అంటే జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉంటే మనకు టిఫా స్కాన్లో బయటపడతాయి అనమాట. సో అందుకనే ఖచ్చితంగా చేయించుకోవాల్సిన స్కాన్ అనమాట టిఫా స్కాన్. ఏ స్కాన్ మిస్ అయినా పర్వాలేదు కానీ టిఫా స్కాన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిఫా స్కాన్కి ఎంత కాస్ట్ ఉంటుంది. నాకు వచ్చేసి అరౌండ్ 5,000 వరకు అయితే ఛార్జ్ చేశారనమాట. ఒక్కొక్క డయాగ్నోస్టిక్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిఫా స్కాన్కి బ్లాడర్ ఫుల్గా ఉండాలా, లేదండి టిఫా స్కాన్కి మనకు ఎంటీ బ్లాడర్ చేసే లోపలికి రమ్మని చెప్తారు. సో అందుకని బ్లాడర్ అయితే ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఎవరు ఎక్కువ చేయించుకోవాలి అంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, అబోవ్ 35 years ఉన్న వాళ్ళు, IVF చేయించుకున్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళైతే అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట. ఖచ్చితంగా టిఫా స్కాన్ చేయించుకోవాలి. ఎందుకో మీకు నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే చూపించేస్తాను. అండ్ ఒక థింగ్ మర్చిపోయాను అనమాట, అదేంటి అంటే జెండర్ ప్రిడిక్షన్ అనమాట. నా టిఫా స్కాన్లో జెండర్ని అయితే ప్రిడిక్ట్ చేద్దాము, ఏమొస్తుందో చూద్దాము. అండ్ మీకేమనిపిస్తుంది, నాకు బేబీ గర్ల్ వస్తుందా బేబీ బాయ్ వస్తుందా, మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, సో దట్ నేను కూడా చూస్తాను మెజారిటీ ఎవరికి వస్తుందో. అండ్ నెక్స్ట్ నేను కూడా చెప్తాను అనమాట, నాకు బేబీ గర్ల్ అనిపిస్తుందా బేబీ బాయ్ అనిపిస్తుందా నా స్కాన్ రిపోర్ట్స్ చూసిన తర్వాత. సో మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే నేను చూపించేస్తాను పదండి. సో ఇవి వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట. ఎలా ఉన్నాయి ఏంటో మనం ఇప్పుడైతే చూసేద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేమ్ వచ్చేసి భాగ్యలక్ష్మి అండ్ రిఫర్ చేసిన వాళ్ళు వచ్చేసి డాక్టర్ సి పద్మ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ 25 years. మేము స్కాన్ చేయించుకున్న డేట్ వచ్చేసి 2/11/2023 రోజు అయితే నేను ఈ స్కాన్ చేయించుకున్నాను అనమాట. అండ్ LMP వచ్చేసి 10/6/2023 అండ్ LMP ప్రకారం EDD వచ్చేసి 16/3/2024 అనమాట. సో అప్పటి వరకు చూసుకుంటే 20 weeks 5 days అనమాట నా బేబీ ఏజ్. అండ్ వాళ్ళు కరెక్ట్ చేసిన EDD వచ్చేసి 11/3/2024 అంటే దాని ప్రకారం చూసుకుంటే 21 weeks 3 days అనమాట. సో ఇది నమ్మాలో నాకు తెలియట్లేదు అనమాట. ఎందుకు అంటే నాకు పర్టికులర్గా LMP డేట్ అనేది ఏది లేదు. ఎందుకు LMP డేట్ లేదో మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అందుకని నాకు ఏది నమ్మాలో తెలీదు. నేను ప్రస్తుతానికైతే దీని ప్రకారం అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండికేషన్స్లో మనకేమిచ్చారు, టిఫా, ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ, 2nd trimester జెనెటిక్ అల్ట్రాసౌండ్ ఫర్ సాఫ్ట్ మార్కర్. ఇన్ని స్కాన్స్ అయితే నాకు దీంట్లో కలిపి చేశారనమాట.
సో రూట్ వచ్చేసి ట్రాన్స్ అబ్డామినల్, అంటే పొట్ట పై నుంచి చేస్తారు కాబట్టి ట్రాన్స్ అబ్డామినల్ అని అయితే ఇక్కడ రాశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఇంట్రా యూట్రైన్ గెస్టేషన్, అంటే మన కడుపులో ఎంతమంది బేబీస్ ఉన్నారు అనేసి రాశారనమాట. మన కడుపులో ఎంతమంది బేబీస్ ఉన్నారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నాకు సింగిల్ బేబీ కాబట్టి సింగిల్ అని రాశారనమాట. ట్రిప్లెట్స్ ఉంటే ట్రిప్లెట్స్, ట్విన్స్ ఉంటే ట్విన్స్, అలా మనకు ఖచ్చితంగా ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటర్నల్లో మనకి ఏమి ఇచ్చారు, సర్విక్స్ మెజర్డ్ 3.70 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ అనమాట. ఇది వచ్చేసి మనకు సర్విక్స్ లెంత్. ఫీటస్ సర్వేలో మనకి ఏమి ఇచ్చారు, ప్రెజెంటేషన్ వచ్చేసి ట్రాన్స్వర్స్ లై అంటే బేబీ అడ్డంగా ఉంది అనేసి అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ సెఫాలిక్ అని ఉంటే మాత్రం తల కిందికి కాళ్ళు పైకి ఉన్నట్టు, బ్రీచ్ అని ఇస్తే మాత్రం తలకాయ పైకి కాళ్ళు కిందికి ఉన్నట్టు అనమాట. సో మన బేబీ ఏ పొజిషన్లో ఉందో అదైతే ఇక్కడ ఇస్తారు. నాకైతే ప్రస్తుతం టిఫా స్కాన్ చేసినప్పుడు మాత్రం ట్రాన్స్వర్స్ లైలో అయితే ఉంది అనమాట నా బేబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ గ్రేడ్ 1. ప్లాసెంటాని బట్టి మనము జెండర్ అయితే ప్రిడిక్ట్ చేస్తాం కదా, యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్, పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అని చెప్పేసి. సో నాకైతే యాంటీరియర్ ఉందన్నమాట. ఫస్ట్ హ్యాపీ అప్పుడు కూడా, అంటే నా బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్లో కూడా నాకు యాంటీరియరే ఉంది. సో చూద్దాము, యాంటీరియర్ ఉంది, ఈసారి బేబీ గర్ల్ పుడుతుందా బేబీ బాయ్ పుడుతుందా, మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే యాంటీరియర్ అని చూస్తే బేబీ గర్ల్ అనిపిస్తుంది, కానీ చెప్పలేము. పోస్టీరియర్లో ఉండి కూడా బేబీ లెఫ్ట్ సైడ్ ఉంటే బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో అందుకనే మనము ఖచ్చితంగా అయితే చెప్పలేము, కానీ జస్ట్ గెస్ ప్రకారం చూసుకుంటే యాంటీరియర్ ఉంటే మాత్రం బేబీ గర్ల్ లాగా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. చూద్దాము, హోప్ ఫర్ ద బెస్ట్, ఏమొస్తుందో చూద్దాము. అండ్ మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు బేబీ గర్ల్ వస్తుందా బేబీ బాయ్ వస్తుందా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైకర్ వచ్చేసి అడిక్వేట్. లైకర్ అంటే ఏంటి అంటే ఉమ్మనీరు అనమాట. ఉమ్మనీరు ఎంత ఉంది అంటే అడిక్వేట్గా ఉంది, అంటే సరిపడా ఉంది అనేసి అయితే ఇచ్చారు. అండ్ సింగిల్ డీపెస్ట్ పాకెట్ 4 అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ 14 అని ఇచ్చారు. అంబలికల్ కార్డ్ 2 ఆర్టిస్ అండ్ 1 వీన్. ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్, కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్, ఫీటల్ హార్ట్ రేట్ 150 BPM. సో ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 150 BPM ఉంది కదా. 140 కన్నా ఎబోవ్ ఉంటే మనకు బేబీ గర్ల్ లాగా కన్సిడర్ చేస్తారు కదా. సో నాకు ఇక్కడ 150 ఉంది. సో ఇక్కడ చూసుకున్న నాకు బేబీ గర్లే వచ్చిందనమాట. సో ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేము, కానీ మ్యాక్సిమం జస్ట్ అట్లా గెస్ చేయడం ప్రకారం అయితే యాంటీరియర్ చూసుకున్న బేబీ గర్లే అనిపిస్తుంది, ఇక్కడ హార్ట్ రేట్ చూసుకున్న బేబీ గర్లే అనిపిస్తుంది. సో అందుకని మీరు నన్ను చూస్తున్నారు కదా ఇన్ని రోజులను బట్టి, మీకేమనిపిస్తుంది, నాకు బేబీ గర్ల్ వస్తుందా బేబీ బాయ్ వస్తుందా, కమెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. TCD 23 mm అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాసల్ బోన్ వచ్చేసి 6.1 mm ఉంది. అండ్ న్యూకల్ ఫోల్డ్ వచ్చేసి 2.7 mm ఉందన్నమాట. అండ్ ఫీటల్ అనాటమీ, హెడ్ అపియర్డ్ నార్మల్. సో హెడ్ బాగానే ఉంది, నెక్ బాగానే ఉంది, నెక్ అపియర్డ్ నార్మల్, స్పైన్ అపియర్డ్ నార్మల్, ఫేస్ అపియర్డ్ నార్మల్, థ్రాక్స్ నార్మలే, హార్ట్ అపియర్డ్ నార్మల్, అబ్డామిన్ కాడకు వచ్చేసరికి వచ్చిందనమాట నాకు ప్రాబ్లం. సో నా బేబీకి అయితే ప్రాబ్లం ఉంది. నా ప్రీవియస్ వీడియోస్ నుంచి మీరు ఫాలో అవుతున్న వాళ్ళైతే తెలుస్తుంది అనమాట నా బేబీకి ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. సో ఇదే అయితే ప్రాబ్లం అనమాట. సో అందుకనే దీన్ని స్పెషల్గా అయితే మార్క్ చేశారు. సో ఈ ప్రాబ్లం గురించి నేను డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఇన్ కేస్ ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. టిఫా స్కాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని నేను స్టార్టింగ్లో చెప్పాను అంటే, ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు బయటపడతాయి అన్నమాట. సో ఇదైతే కొంచెం పెద్ద ప్రాబ్లం అనే చెప్పాలి, అట్లా అని మరీ తీయించుకునే అంత పెద్దదైతే కాదు. సో అందుకనే నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్క స్కాన్ ఇంపార్టెంటే, ప్రతి స్కాన్లో మనకు ఏదో ఒక ప్రాబ్లం బయటపడుతుంది. సో ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ జన్యుపర లోపాలు తెలిపే స్కాన్స్ లైక్ ఎన్టీ స్కాన్ కానివ్వండి, టిఫా స్కాన్ కానివ్వండి, అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట. గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేను దీనికోసమే స్పెషల్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. అదైతే ఒకసారి వెళ్ళి చూసేసి రండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట ఏంటి ప్రాబ్లము ఏంటి అవన్నీ. సో దీంట్లో అయితే నేను దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి అనుకుంటలేను. సో నా బేబీకి అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అనమాట. సో అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఇట్లా టిఫా స్కాన్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే బయటపడతాయి. సో అందుకనే ఖచ్చితంగా టిఫా స్కాన్ అయితే చేయించుకోండి. అండ్ నెక్స్ట్ కేయూబీ
అపియర్డ్ నార్మల్, ఇది అన్ని అపియర్డ్ నార్మల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంప్రెషన్ అనమాట. ఇంప్రెషన్లో మనకి ఏమి ఇచ్చారు అంటే సింగిల్ ఇంట్రాయూట్రైన్ గెస్టేషన్ కరస్పాండింగ్ టు ఎ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 21 weeks 3 days. Gestational age assigned as per biometry. Menstrual age 20 weeks 5 days. And next వచ్చేసి corrected EDD level 3 2024. Placenta anterior upper grade 1. Presentation transverse liker adequate. Estimated fetal weight according to BPD HC AC FL is equals to 424 plus or minus 42.4 grams. అండ్ నెక్స్ట్ మనకు వెయిట్ని బట్టి కూడా బేబీ జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చండి. అది ఎట్లా అంటే బేబీ బాయ్ ఉంటే వెయిట్ ఎక్కువ పెరుగుతారంట, బేబీ గర్ల్ ఉంటే వెయిట్ కొంచెం తక్కువ ఉంటారంట. సో నాకైతే బేబీ బాయ్ అని అనిపిస్తుంది, ఎందుకంటే నా బేబీ గర్ల్ అప్పుడు కొంచెం తక్కువ ఉంది ఈ వెయిట్. నా బేబీ గర్ల్ రిపోర్ట్స్ చూసుకుంటే నాకు ఇక్కడ వెయిట్ అయితే తక్కువ ఉంది అనమాట, ఇప్పుడు చూసుకుంటే నాకు వెయిట్ అయితే ఎక్కువ ఉంది. సో మేబీ చెప్పలేమన్నమాట, 1 ఛాన్స్ అయితే బేబీ బాయ్ అనిపిస్తుంది. ఇందాక 2 points వచ్చేసి బేబీ గర్ల్కి వెళ్ళినాయి కదా, ఇది ఒక 1 point వచ్చేసి బేబీ బాయ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా అదే, ఇందాక ప్రాబ్లమే ఇక్కడ కూడా మళ్ళీ మనకు మెన్షన్ చేశారు. సో దీనికోసం వీడియో కావాలి అంటే డెడికేటెడ్గా చేశాను అని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, ఇంకా టిఫా స్కాన్ చేసుకుని వాళ్ళు, మేనరికం ఉన్న వాళ్ళు, అబోవ్ 35 years ఉన్న వాళ్ళు, IVF చేయించుకున్న వాళ్ళు, ఇలా వీళ్ళకైతే ఎంత ఇంపార్టెంట్ ఈ టిఫా స్కాన్ అనేది అండ్ ప్రాబ్లం గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి అడ్వైజ్డ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ and trimester screening for Downs. Maternal age risk 1 in 1329. Fetus second trimester Down risk estimated 1 in 4430. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్ అనమాట. ఈ గ్రాఫ్స్ మనకు అస్సలు అర్థం కావు, సో ఇదంతా మనం స్కిప్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సాఫ్ట్ మార్కర్ స్కాన్ జెనెటిక్ అల్ట్రాసౌండ్. ఇందులో కూడా చూసుకుంటే మనకు అన్ని నార్మల్, నాట్ విజువలైజ్డ్, నార్మల్ 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 అన్నీ నార్మలే ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం నాకు లేదు. సో ఎక్సెప్ట్ ఇందాక చూపించింది తప్ప. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటర్నల్ డాప్లర్ స్టడీస్, ఇది కూడా అంతా నార్మలే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్ నార్మల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటికి సంబంధించిన గ్రాఫ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ, నార్మల్ 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 అన్నీ నార్మలే. అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేసి నాకు ఇవ్వలేదు. అండ్ హార్ట్ రేట్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి, 150 BPM అని ఉంది. కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్. సో ఇక్కడ మనకైతే నో ఆబ్వియస్ అబ్నార్మాలిటీస్ డిటెక్టెడ్. అబ్నార్మాలిటీస్ అయితే నా బేబీకి అయితే ఏం లేవు, జస్ట్ అదొక సిస్ట్ అనేది ఫామ్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నా బేబీ ఇమేజెస్. సో నేను ఫస్ట్ టిఫా స్కాన్ కూడా ఇక్కడే చేయించుకున్నాను, సెకండ్ బేబీ అప్పుడు కూడా టిఫా స్కాన్ ఇక్కడే చేయించుకున్నాను. కానీ నాకు ఫస్ట్ ఇచ్చినంత క్లియర్గా ఈసారి అయితే ఇయ్యలేదన్నమాట. ఎందుకు అంటే జెండర్ ప్రిడిక్ట్ చేస్తారనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, అస్సలు క్లియర్గా లేవు. చూస్తున్నారు కదా ఇమేజెస్, అసలు ఏంటియో కూడా ఇవి తెలుస్తలేదు అనమాట. స్పైన్ చూడండి అసలు అర్థం కాకుండా ఎట్లుందో. హ్యాపీ అప్పుడు రిపోర్ట్స్ చూపించాను కదా మీకు, ఎంత క్లియర్గా ఉందో స్పైన్, ఎంత క్యూట్గా కనిపిస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనుకుంటా, మేబీ ఇవే అనుకుంటా అండి, లెగ్స్. ఇక్కడే మనము కనుక్కోకూడదు అనేసి ఇలా అయితే చేసి పెట్టారు. అస్సలు తెలుసుకోలేకపోతున్నా దీంట్లో జెండర్ ఎట్లా అనేసి. సో మీకేమన్నా అర్థమవుతుందా? మీకు అర్థమైతే మీకు నాకు ఎవరు పుడతారనిపిస్తుంది, బేబీ గర్లా బేబీ బాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదే ప్లేస్లో నేను హ్యాపీ రిపోర్ట్స్ చూసి బేబీ గర్ల్ అనేసి కన్ఫర్మ్ చేసుకున్నాను, కానీ ఈసారి రిపోర్ట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాను. సో అట్లయితే ఇచ్చారనమాట డాక్టర్స్. అండ్ నెక్స్ట్ ఇదేంటో తెలీదు, అసలు ఒక్క పార్ట్ కూడా అర్థం అవ్వట్లేదండి ఈసారి. లాస్ట్ టైం అయితే నావి చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి హ్యాపీవి, ఇవైతే మరేంటో ఏమో అసలు కూడా అర్థం అవ్వట్లేదండి. అట్లా ఎందుకు తీసినారో ఈసారి నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే జెండర్ ప్రిడిక్ట్ చేస్తున్నారనో
లేకపోతే మరి ఏంటో అర్థం కాలేదు. ఒక బాడీ పార్ట్ కూడా మనకు అర్థం అవ్వట్లేదు. అండ్ 3D ఇమేజెస్ కూడా లాస్ట్ టైం యాప్ చూసారు కదా ఎంత క్లియర్గా ఉన్నాయో. అన్నీ ఏమో కూడా నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు ఈ పిక్చర్స్. సో అంతేనండి, అయిపోయింది నా టిఫా స్కాన్. అండ్ ఈ పేపరు స్పెషల్గా నా బేబీకి ప్రాబ్లం ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లంకి సంబంధించిన థియరీ అయితే ఇక్కడ రాశారనమాట. సో జస్ట్ నా బేబీకి ఉన్న ప్రాబ్లం గురించే ఈ యొక్క స్పెషల్ పేపర్ని అయితే ఇచ్చారు. సో నార్మల్ వాళ్ళకైతే ఈ పేపర్ అయితే ఏమి ఇయ్యారనమాట. ఇక్కడ వరకే స్కాన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ని చూసి మీకు బేబీ గర్ల్ అనిపిస్తుందా, బేబీ బాయ్ అనిపిస్తుందా, కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. సో నాకైతే 3 పాయింట్స్ నేను కన్సిడర్ చేసి చూసుకుంటే 2 పాయింట్స్ వచ్చేసి గర్ల్కి వచ్చాయి, 1 పాయింట్ వచ్చేసి బాయ్కి వచ్చింది. సో చూద్దాము ఎవరు వస్తారు అనేసి. సో మీకేమనిపిస్తుంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఈరోజుకి వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ టైం అదే వీడియో నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను.